బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెద్ద ప్రళయం వచ్చి ఊర్లన్నీ కొట్టుకుపోవడం మనం కేవలం సినిమాలు చూస్తుంటాం. కానీ స్విట్జర్లాండ్లోని ఆల్ప్ పర్వతం దగ్గర బీచ్ గ్లేషియర్ కూలడంతో కొండ చర్యలన్నీ విరిగిపడ్డాయి. అక్కడ దగ్గరలో ఉన్న గ్రామం అంతా కూడా ఆ ప్రవాహానికి ఆ గ్రామం అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే స్విస్ దగ్గర ఆల్ప్ అనే ఒక అందమైన పర్వతం ఉంది. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా వ్యూతో కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. కానీ అక్కడ ఒక భారీ స్థాయిలో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆల్ప్ దగ్గర బీచ్ గ్లేషియర్ కూలడంతో బ్లేటన్ అనే గ్రామంపై ఆ కొండ చర్యలు విరిగిపడ్డాయి. క్షణాల్లో కేవలం 40 సెకండ్లలోనే ఆ గ్రామం అంతా కూడా సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇది ఏ సినిమా విజువలో లేదా గ్రాఫిక్ విజువలో కాదు. స్విట్జర్లాండ్లో నిజంగా స్విట్జర్లాండ్లోని ఆల్ప్ పర్వతం దగ్గర చోటు చేసుకున్న ఘటన ఇది. అక్కడ బీచ్ గ్లేషియర్ కూలడంతో కొండ చర్యలు విరిగిపడి పెద్ద స్థాయిలో మంచు పర్వతాలన్నీ ఆ గ్లేషియర్ కూలడంతో ఒక్కసారిగా అక్కడ దగ్గరగా ఉన్న బ్లాటెన్ అనే ఒక గ్రామం అంతా కూడా సగానికి పైగా తుడుచుకుపెట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ అతి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఏ రకంగా కేవలం 40 సెకండ్లలో ఆ గ్లేషియర్ కూలిన తర్వాత ఏ రకంగా కొండ చర్యలు అంటే ల్యాండ్ స్లైడ్ అనేది జరిగి ఆ ఊరి వైపుకి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎస్, ఆ గ్లేషియర్ కూలిన తర్వాత కొండ చర్యలు విరిగి ల్యాండ్ స్లైడ్ లాగా మారి కంప్లీట్గా ఒక పెద్ద రేంజ్లో ప్రవాహంగా మారి ఊరి వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దాని తర్వాత ఆ ప్రవాహంలో ఆ ల్యాండ్ స్లైడ్లో సగానికి పైగా చూస్తున్నారు. మీరు చూస్తున్నది ఆల్మోస్ట్ ఆ ప్రమాదం జరిగిన చోట మొత్తం సగానికి పైగా ఊరు తుడిచిపెట్టుకుపోయింది ఆల్రెడీ. సో మిగిలిన సగం భాగం మాత్రమే మనకు కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాదం జరగకముందు కూడా ఎంతో పీస్ఫుల్గా ఎంతో కామ్గా స్క్రీన్ పైన చూస్తాము. ముందు ఎలా ఉండేది తర్వాత ఎలా ఉన్నది అది కూడా మనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పైన ఉన్న విజువల్ ఈ ప్రమాదం అంటే గ్లేషియర్ కూలి ఏవైతే కొండ చర్యలు విరిగి పడక ముందు జరిగిన దృశ్యాలు మనం పైన ఉన్న ఫోటోలో చూస్తున్నాము. అయితే కింద ఉన్న ఫోటో ఈ ప్రమాదం జరిగిన తర్వాత కంప్లీట్గా సగానికి పైగా ఆ గ్రామం అంతా కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఆ స్థితిలాల కింద కూడా చాలా వరకు ఇల్లు కూడా అందులో ఉండిపోయాయి. ఎంత ప్రాణ నష్టం జరిగిందనేది ఇప్పటికీ కూడా క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి కూడా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇది డ్రోన్ విజువల్. ల్యాండ్ స్లైడ్ జరిగిన తర్వాత ఏ రకంగా అక్కడుండే ఇల్లు కావచ్చు లేదా అక్కడుండే జనాలు కావచ్చు కంప్లీట్గా ఎంతమంది చనిపోయారు, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది అనే దానికి కూడా అధికారులు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. రెండు వైపుల నుంచి కూడా మనం చూస్తున్నాము. ఈ స్విస్ దగ్గర ఆల్ప్ పర్వతం దగ్గర బీచ్ గ్లేషియర్ కూలడంతో కొండ చర్యలు విరుచుకుపడి అక్కడ ఉన్న గ్రామం పైన కూడా బ్లాటన్ అనే గ్రామం దగ్గర కూడా అవి రావడంతో కంప్లీట్గా సగానికి పైగా ఆ గ్రామం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఆ డ్రోన్ విజువల్ ఒకసారి చూస్తే ఎంత భయానక దృశ్యాలు అక్కడ నెలకొన్నాయో కూడా మనకు అర్థమవుతుంది. అంతా కూడా బురద నీళ్లు ఊటతో సహా కంప్లీట్గా కొండపైన ఉన్న ప్రతీది కూడా అంతా కొండ చర్యలు కిందికి రావడంతో ఆ ఊరు మొత్తం కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ జరిగిన ల్యాండ్ స్లైడ్లో ఎంతమంది చనిపోయారని అంచనా కూడా ఇంకా రాలేదు. దానికి సంబంధించి కూడా అధికారులు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇది డ్రోన్ విజువల్. అయితే ఒకసారి ఆ ఊరంతా కూడా ఎలా ఉంది అంటే ఈ ప్రమాదానికి ముందు ఎలా ఉంది, ప్రమాదం జరిగిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా దానికి సంబంధించిన విజువల్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా స్పష్టంగా చూడొచ్చు. బేసిక్గా స్విట్జర్లాండ్ అంటేనే చాలామంది ట్రావెల్ చేస్తుంటారు. అక్కడ ఎత్తైన పర్వతాలు ఉంటాయి. చాలామంది అక్కడ ట్రెక్కింగ్ చేస్తుంటారు. ఆ కొండ పర్వతాలను ఎక్కుతుంటారు, కిందికి దిగుతుంటారు. చాలామంది ట్రాక్ రికార్డ్స్ కూడా అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు కూడా తమ పేరును నమోదు చేసుకుంటుంటారు. చాలా అందమైన ప్రదేశంగా స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. చాలామంది అక్కడ ట్రావెలింగ్కి వెళ్తుంటారు. చాలామంది అక్కడే కొన్ని సంవత్సరాల వరకు అక్కడే ఉండి డాక్యుమెంటరీస్ చేస్తుంటారు. అంత అందమైన ప్రదేశం స్విస్. అయితే కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రకృతి అనేది ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుందని చెప్పడానికి కూడా ఇదొక క్లియర్ కట్ ఎగ్జాంపుల్. సో ప్రజెంట్ ఈ బ్లాటన్ అనే ఊరు కూడా మొత్తంగా కూడా తుడిచిపెట్టుకుపోయింది.
అక్కడ కంప్లీట్గా కూడా ఎలక్ట్రిసిటీ అనేది కూడా ఆగిపోయింది. సో ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపడుతున్నారు. ఆల్ఫ్ ఏదైతే మౌంటైన్ ఉందో దానికి ఒక అందమైన ఒక ప్లేస్, అది ట్రావెలింగ్కి సంబంధించి కావచ్చు, ఒక మధ్యలో ఆ కొండ పర్వతాల మధ్యలో కూడా ఆ ఊరు ఉంటుంది. సో అక్కడ అందమైన ప్రదేశం, డ్రోన్స్ విజువల్ నుంచి చూస్తే కూడా ఆ ప్రదేశం చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అలాంటి అందమైన ప్రదేశం, ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది అని చెప్పడానికి కూడా మీరు స్క్రీన్ పైన చూసిన విజువలే దానికి ఎగ్జాంపుల్. చూడండి, ఒక్కసారిగా ఆ కొండ చర్యలు విరిగిపడిన తర్వాత, ఆ గ్లేషియర్ అనేది కూలిన తర్వాత ఎలాంటి భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్గా ఆ మంచుతో పాటు అక్కడ ఉండే ఆ గ్లేషియర్ కూలిన తర్వాత కూడా ల్యాండ్ స్లైడ్ జరిగి మొత్తం మీద కూడా కేవలం 40 సెకండ్లలో ఆ ఊరు మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయిందంటే అక్కడ ఎలాంటి భయానక దృశ్యాలు నెలకొన్నాయో మనం ఊహించుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితి అక్కడ నెలకొంది. ఎస్, దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాము. అక్కడ ఆ కొండ చెరువు విరిగిపడిన తర్వాత ఏ రేంజ్లో దాన్ని పొగలు అనొచ్చు లేదా ఫాగ్ అనొచ్చు, కంప్లీట్గా ఆ దుమ్ము అనొచ్చు, కంప్లీట్గా ఒక్కసారిగా కూడా మొత్తం ఆ ప్రదేశాన్ని కూడా చుట్టుముట్టింది. ఎదురుగా ఏం వస్తుందో కనిపించలేనంత భయానక దృశ్యాలు అక్కడ నెలకొన్నాయి. కేవలం 40 సెకండ్లో ఇది ఇక్కడ ఆ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఆల్ఫా ఎస్ చూడండి ఒకసారి, కేవలం జస్ట్ ఆ ల్యాండ్ స్లైడ్ ఒక్కసారి జరిగిందంటే దాని ఎదురుగా కూడా మనం నిలబడలేం. ఎందుకంటే బలమైన రాళ్ళు కూడా వచ్చి పడుతుంటాయి, మట్టి వచ్చి పడుతుంది, ఊట నీళ్లు ఇవన్నీ కూడా కేవలం 40 సెకండ్లలో వస్తుంటే మనం పరిగెత్తినా కూడా సురక్షితమైన ప్రాంతాలకు మనం చేరుకోలేని పరిస్థితి. అంత స్పీడ్తో, అంటే కేవలం 40 సెకండ్లలో ఒక గ్రామమే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయిందంటే ఆ గ్లేషియర్ కూలిన తర్వాత ఆ ల్యాండ్ స్లైడ్ అనేది ఎంత స్పీడ్తో ప్రజల్లోకి వచ్చేసిందో మనం ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. సో ఎస్, కంప్లీట్గా చుట్టుముట్టింది. ఆ కొండ పర్వతాల మధ్యలో కూడా ఆ ఊరు మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ గ్లేషియర్ కూలిన తర్వాత, కొండ చర్యలు అనేవి విరిగిపడిన తర్వాత కంప్లీట్గా ఒక గ్రామం అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. సో దానికి సంబంధించి కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. అయితే ఈ ఆల్ఫ్ మౌంటైన్స్ అనేవి ఒక అందమైన ప్రాంతం, కానీ జస్ట్ ఇట్లా రెప్పపాటులో కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. స్విట్జర్లాండ్లోని లోట్స్ సెంటర్ లోయ ప్రాంతంలోని బ్లాటన్ గ్రామంపై కొండ చర్యలు విరుచుకుపడ్డాయి. భారీ స్థాయిలో మట్టి దిబ్బలు ఒక్కసారిగా పడటంతో కేవలం 40 సెకండ్లలో దాదాపు గ్రామం మొత్తం మట్టిలో కలిసిపోయింది. అయితే ఇక్కడ గ్లేషియర్ కూలడంతో అయితే ఆ గ్లేషియర్ కూలుతుందని అక్కడున్న గ్రామస్తులు ముందుగానే గుర్తించారు. అయితే వెంటనే దాదాపు గ్రామంలో ఉన్న 300 మంది స్థానికులను కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించారు.